హాయ్, నేను మీ డాక్టర్ ప్రతిమ, క్లినికల్ హెడ్ అండ్ ఫర్టిలిటీ కన్సల్టెంట్ అట్ కోమలి ఫర్టిలిటీ సెంటర్ ఒంగోల్. ఇవాళ ఒక సక్సెస్ స్టోరీ చెప్తాను. యాక్చువల్గా ఈ కపుల్ మ్యారేజ్ అయింది, బట్ షీ హ్యావ్ అండర్గాన్ ట్యూబెక్టమీ సర్జరీ అయితే అయిపోయింది. సో బయట దే హ్యావ్ డన్ ట్యూబల్ రీకానలైజేషన్ ప్రొసీజర్ చేయించుకున్న తర్వాత 1 year దే హ్యావ్ ట్రైడ్ న్యాచురలీ, బట్ దే డింట్ గెట్ సక్సెస్. సో దే హ్యావ్ కమ్ టు అస్. మనం ఏంటంటే వాళ్ళకి ఐవీఎఫ్ చేయడం జరిగింది. ఐవీఎఫ్ చేసిన తర్వాత ఫస్ట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి షీ గాట్ పాజిటివ్, అండ్ విత్ ఇన్ 3 months మనకి ఏంటంటే ఈ ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో వాట్ ఐ వాంట్ టు టెల్ ద పర్సన్స్ హూ హ్యావ్ అండర్గాన్ ట్యూబెక్టమీ సర్జరీ అంటే, సో ట్యూబెక్టమీ సర్జరీ అయిన తర్వాత బిఫోర్ గోయింగ్ ఫర్ ట్యూబల్ రీకానలైజేషన్, సో ఎవరైతే ఐవీఎఫ్కి ఇంట్రెస్ట్ లేదో అలాంటి వాళ్ళు ట్యూబల్ రీకానలైజేషన్కి వెళ్ళాలి అనుకుంటే ఫస్ట్ ఫ్యూ థింగ్స్ గుర్తుపెట్టుకోండి. వాళ్ళ ఏజ్ని కన్సిడర్ చేసుకోండి, అండ్ ట్యూబల్ రీకానలైజేషన్ సక్సెస్ రేట్స్ అంటే ఇది సక్సెస్ రేట్స్ అనేది ఎవ్రీవేర్ డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే ఇట్ ఈస్ అ వెరీ మెటికులస్ సర్జరీ, చాలా కేర్ఫుల్గా చేయాలి. సో అది చూసి అది డిసైడ్ చేసుకొని వెదర్ యూ పీపుల్ హ్యావ్ టు గో ఫర్ ట్యూబల్ రీకానలైజేషన్ ప్రొసీజరా లేదు మనకు ఐవీఎఫ్ బెటరా అని మీరే ప్రాస్ అండ్ కాన్స్ వెయ్యి చేసుకొని దెన్ గో ఫర్ ప్రాపర్ ట్రీట్మెంట్, సో దట్ మీకేంటంటే సక్సెస్ అనేది ఎర్లీగా విత్ మినిమల్ కాస్ట్ అనేది రావడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ద కపుల్. సో ఒకసారి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది మేడం. ఇబ్బంది అంతా బాగున్నారు మేడం. మీ దగ్గరకు వచ్చాము, చూపించుకున్నాము, సక్సెస్ అయింది. ఇబ్బంది అనుకున్నాం మేడం. ఇప్పుడు భయపడ్డాం మేడం, కానీ మీ దగ్గరకు వచ్చినాక ఫ్రీగా ఉన్నాం మేడం. మేమైతే మట్టికి అంత సక్సెస్ అయింది కాబట్టి చాలా సంతోషంగా ఉన్నాము. అమ్మాయికి నాకు వచ్చింది కదా. అదే ఇప్పుడు తను 3rd month కంప్లీట్ చేసుకుంది, ఎన్టీ స్కాన్ కూడా అయిపోయింది, అంతా నార్మల్గానే ఉంది. షీ వాజ్ రెఫర్డ్ టు మీ బై ప్రైమరీ కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ ఒక పర్సన్ ఫ్రమ్ మేదర్మెట్లా రెఫర్ చేశారు. సో ఈ కపుల్ని మళ్ళీ ఫర్ డెలివరీకి వీఆర్ రెఫరింగ్ బ్యాక్ టు ద కన్సర్న్డ్ ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్. థ్యాంక్ యూ.